హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదో ఒక వస్తువు కింద పడి పగిలిపోయి ఉండడంతో మిత్ర దానిని తీయడానికని కిందికి వంగుతూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి, మిత్రా గారు మీరు ఆగండి, నేను తీస్తాను కదా అని ఆ గాజు పెంకుల్ని తీస్తూ ఉంటుంది. అప్పుడే మిత్ర చాలా కోపంతో, ఇలా చేసి నా కన్సల్ట్ పొందుతామని అనుకుంటున్నావా అని మిత్ర అంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని మిత్ర అంటుంటే, మీకు ఏమీ కాకూడదు, మీ గాయం అవ్వకూడదు అని నేను ఇలా చేస్తున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటే, నాపై నీకు అంత జాలి ఉందా అని మిత్ర ప్రశ్నిస్తూ ఉంటాడు. నాపై మీకు ఎలాగో లేదు కదా అని లక్ష్మి అడుగుతూ ఉంది. దాంతో మిత్ర ఏమీ మాట్లాడకుండా తీస్తున్న లక్ష్మి వైపుకు చూస్తూ ఉంటే, లక్ష్మికి ఆ గాజు పెంక గుచ్చుకొని గాయమైపోయి రక్తం కారుతూ ఉంటుంది. దాంతో లక్ష్మి విలవిలలాడిపోతూ అబ్బా అని అరుస్తూ ఉంటుంది. వెంటనే మిత్ర లక్ష్మి అంటూ లక్ష్మి చేతిని పట్టుకొని లక్ష్మి వేర్లి నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు. అలా మిత్ర ఉన్న పలంగా తన ప్రేమని లక్ష్మిపై వ్యక్తపరుస్తూ చూపిస్తూ ఉండటంతో లక్ష్మి షాకింగ్గా మిత్ర వైపుకు అలాగే చూస్తూ ఉంటుంది. లక్ష్మి అలాగే నోట్లో వేళ్ళు పెట్టుకొని ఉన్న మిత్ర వైపుకు చూస్తూ ఉండటంతో అప్పుడే మిత్ర కాస్త తీరుకొని లక్ష్మి వైపుకు చూస్తూ ఉంటాడు. ఇప్పటికైనా తన మీద లక్ష్మికి ప్రేమ ఉందని, కోపం కాదని అర్థం చేసుకుంటాడా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.